మధ్య కాలంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో విశ్వక్ సేన్ ఒకరు. వెళ్లిపోమాకే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు విశ్వక్. ఈ సినిమా ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది. చాలా మందికి ఈ సినిమా వచ్చిందని కూడా తెలియదు. ఇకపోతే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా ద్వారా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత ఫలక్నామా దాస్ అనే సినిమాతో తనలో ఉన్న దర్శకత్వ ప్రతిభను కూడా బయటకు తీశారు విశ్వక్. ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మామూలుగా విశ్వక్ సేన్ అంటేనే మంచి బజ్ ఉంటుంది. కానీ ఈ సినిమాకి సంబంధించి ఎక్కడ కూడా పెద్దగా టాక్ లేదు. ఇకపోతే దీనిపై విశ్వక్ కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ సినిమాకి బజ్ రావట్లేదు అని అందరూ అనుకుంటున్నారు, కానీ నేనే బజ్ ఇవ్వట్లేదు అని చెప్పుకొచ్చారు. విజయ్ సేతుపతి కెరియర్లో 50వ సినిమాగా వచ్చింది మహారాజా. ఈ సినిమా మామూలుగా రొటీన్ స్టోరీ అయినా కూడా ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా కొత్తగా అనిపించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి సక్సెస్ కూడా సాధించింది. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు పెద్దగా సినిమా మీద అంచనాలు లేవు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఒక మామూలు కథను ఈ విధంగా చెప్పే విధానం చాలా మందికి నచ్చింది. ఇప్పుడు విశ్వక్ సేన్ నటిస్తున్న తన సినిమా కూడా మహారాజా సినిమాతో పోలుస్తున్నారు. వాస్తవానికి మెకానిక్ రాఖీ సినిమా రిలీజ్ అవుతుంది అని చాలా మందికి తెలియదు. తన సినిమా ప్రమోషన్స్ ను విపరీతంగా చేస్తూ ఉంటాడు విశ్వక్. ఈ సినిమాకి సంబంధించి కొంతమేరకు తగ్గించారు. అయితే సినిమాలో డెప్త్ ఉన్నప్పుడు ట్రైలర్లో ఇంకా చూపించలేము అని చెబుతున్నాడు. అంతేకాకుండా నా సినిమాలో చాలా డెప్త్ ఉంది అంటూ రీసెంట్ గా చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ ఏడాది విశ్వక్ చేసిన 3వ సినిమా ఇది. అందరూ సంవత్సరానికి ఒక సినిమా, 2 ఏళ్లకు ఒక సినిమా చేస్తున్న తరుణంలో ఒక యంగ్ హీరో ఒకే ఏడాదిలో 3 సినిమాలు రిలీజ్ చేయడం అనేది గొప్ప విషయం. ఇక విశ్వక్ ఈ సినిమాతో పాటు అనుదీప్ కేవి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక ప్రస్తుతం లైలా అనే సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు విశ్వక్. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలున్నాయి.